భారతదేశ స్వాతంత్ర్యం ఈ మాట వినగానే మనకు ఎంతోమంది మహానుభావులు గుర్తొస్తారు. కాని వారిలో ఇద్దరు మహానాయకులు. వాళ్ల లక్ష్యం ఒకటే అయినా వాళ్లు నడిచిన దారులు పూర్తిగా వేరు. ఒకరు మహాత్మా గాంధీ, మరొకరు డాక్టర్ బిఆర్ అంబేడ్కర్. ఈరోజు మనం వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ భిన్నమైన ఆలోచనల సంఘర్షణ గురించి లోతుగా తెలుసుకుందాం. కథ ఇక్కడ మొదలవుతుంది. 1931 గాంధీ, అంబేద్కర్ మొదటిసారి కలుసుకున్నారు. అప్పుడే అంబేద్కర్ అన్న ఈ ఒక్క మాట మొత్తం సంభాషణనే మార్చేసింది. ఇది కేవలం ఒక ఆరోపణ కాదు, కొన్ని కోట్ల మంది ప్రజల గుండెల్లోంచి వచ్చిన ఆవేదన. వాళ్ళిద్దరి మధ్య జరగబోయే అతిపెద్ద భావజాల యుద్ధానికి ఇదే నాంది పలికింది. అంటే ఆ ఒక్క మీటింగ్తో వాళ్ళిద్దరి మధ్య ఉన్న గ్యాప్ ఎంత పెద్దదో స్పష్టంగా తెలిసిపోయింది. ఆ గ్యాప్ రెండు ముఖ్యమైన ప్రశ్నల్నే లేవనెత్తింది. అసలు నిజమైన ప్రాతినిధ్యం అంటే ఏంటి? సామాజిక న్యాయాన్ని ఎలా సాధించాలి? ఇది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ కాదు, రెండు వేరువేరు భవిష్యత్ భారతాల మధ్య జరిగిన పోరాటం. సరే, మరి ఈ భావజాల సంఘర్షణ మొదట ఎక్కడ బయటపడింది? అది పాలిటిక్స్లోనే. అణగారిన వర్గాల హక్కులు, వాళ్ల రాజకీయ ప్రాతినిధ్యం విషయంలోనే ఇద్దరి దారులు పూర్తిగా వేరయ్యాయి. ఇక్కడే అసలు పాయింటుంది. గాంధీ ఏమన్నారంటే, నేను అందరివాణ్ణి, వాళ్లతో సహా దేశంలో అందరికీ నేనే ప్రతినిధిని అన్నారు. కాని అంబేడ్కర్ ఒప్పుకోలేదు. ఆయన వాదనేంటంటే, ఆ నొప్పిని అనుభవించినవాడికే దాని గురించి మాట్లాడే హక్కుంటుంది, ఆ బాధ తెలిసినవాడే దానికి నిజమైన గొంతుక కాగలడు అని ఆయన బలంగా నమ్మారు. ఇది కేవలం ఎవరు లీగరనే విషయం కాదు, అనుభవానికున్న విలువ ఏంటి అనే పెద్ద ప్రశ్న అన్నమాట. ఈ పోరాటంలో అంబేడ్కర్ ఒక చాలా శక్తివంతమైన ఆయుధాన్ని డిమాండ్ చేశారు. అదే సెపరేట్ ఎలక్టోరేట్స్. అంటే సింపుల్గా చెప్పాలంటే, అణగారిన వర్గాల ప్రజలు తమ లీడర్ను తామే నేరుగా ఎన్నుకోవడం, ఇతరుల దయమీద ఆధారపడకుండా తమ రాజకీయ శక్తిని తమ చేతుల్లోకి తీసుకోవడానికే ఇదే సరైన మార్గమని ఆయన గట్టిగా వాదించారు. ఈ టైంలైన్ చూస్తే ఆ గొడవ ఎంత పెద్దదైందో అర్థమవుతుంది. అంబేడ్కర్ ఎంతో కష్టపడి బ్రిటిష్ ప్రభుత్వం నుంచి సెపరేట్ ఎలక్టరేట్స్ సాధించారు. కాని ట్విస్ట్ ఇక్కడే వచ్చింది. జైల్లో ఉన్న గాంధీ దీన్ని వ్యతిరేకిస్తూ ఆమరణ నిరాహార దీక్ష మొదలుపెట్టారు. దీంతో సీన్ మొత్తం మారిపోయింది. దేశమంతా ఉద్రిక్తంగా మారింది. ఒకవైపు తన ప్రజల హక్కులు, మరోవైపు దేశం మొత్తం ఆరాధించే గాంధీ ప్రాణం. అంబేడ్కర్ ఎంత పెద్ద సందిగ్ధంలో పడిపోయి ఉంటారో ఆలోచించండి. చివరికి గాంధీ ప్రాణాల కోసం ఆయన వెనక్కి తగ్గాల్సి వచ్చింది. సో పాలిటిక్స్లో జరిగిన ఈ సంఘటనతో అంబేడ్కర్కి ఒకటి క్లియర్గా అర్థమైంది. సమస్య కేవలం ఓట్లు, సీట్లలో లేదు. అసలు మూలాలు ఇంకా లోతుగా సమాజం నిర్మాణంలోనే ఉన్నాయనిపించింది. ఆ మూలం మతం. ఇది వాళ్ళిద్దరి మధ్య మతంపై జరిగిన మరో పెద్ద చర్చకు దారితీసింది. గాంధీకి హిందూ మతం అంటే చాలా భక్తి, నమ్మకం. ఆయన దృష్టిలో అంటరానితనం అనేది మతంలోకి వచ్చిన ఒక చెడు మాత్రమే. అదే మతం కాదు, దాన్ని మార్చొచ్చు. ఉన్నత కులాలవాళ్లు తమ మనసు మార్చుకుంటే, పశ్చాత్తాపపడితే చాలు, ఈ సమస్యను హిందూ మతంలో ఉంటూనే పరిష్కరించవచ్చు అని ఆయన బలంగా నమ్మారు. గాంధీ అలా అనుకున్నారు. కాని అంబేడ్కర్కు ఆ నమ్మకం కలగలేదు. అందుకే 1935లో ఆయన ఈ ఒక్క మాటతో తన నిర్ణయాన్ని ప్రపంచానికి ప్రకటించారు. ఇది కేవలం ఒక స్టేట్మెంట్ కాదు, గాంధీ చూపిస్తున్న మార్గాన్ని పూర్తిగా తిరస్కరిస్తున్నట్లు చేసిన ఒక ధిక్కార ప్రకటన. అంబేద్కర్కి ఏమనిపించిందంటే, ఈ కుల వ్యవస్థకు ఇంత పవర్ ఎక్కడ్నుంచొస్తోంది? మత గ్రంథాల నుంచే కదా. మరి ఆ గ్రంథాలే దాన్ని సమర్థిస్తున్నప్పుడు వాటిని సంస్కరించడం వల్ల ఏం లాభం? సో అసలైన మార్పు రావాలంటే ఆ గ్రంథాల అధికారాన్నే ప్రశ్నించాలి, ఆ వ్యవస్థ నుంచే బయటకు రావాలి అని ఆయన ఫైనల్గా డిసైడ్ అయ్యారు. అలా అనుకున్నాక దాదాపు 20 ఏళ్లపాటు లోతుగా ఆలోచించి ఎన్నో మతాలను అధ్యయనం చేసి చివరికి 1956లో అంబేడ్కర్ తన మాటను నిలబెట్టుకున్నారు. తన లక్షలాది అనుచరులతో కలిసి బౌద్ధమతాన్ని స్వీకరించారు. ఇది కేవలం మతం మార్చుకోవటం కాదు, వివక్షలేని సమానత్వం, కరుణ ఉన్న ఒక కొత్త దారిని వెతుక్కోవటం. ఇదంతా మనల్ని ఒకే ఒక్క ఫండమెంటల్ క్వశ్చన్ దగ్గరికి తీసుకొస్తుంది. అసలు న్యాయమంటే ఏంటి? దాన్ని సాధించే సరైన దారి ఏది? చూడండి, ఇద్దరి మధ్య తేడా చాలా సింపుల్. గాంధీ ఏమన్నారంటే, మనసు మారాలి, అణచివేస్తున్నవాడి హృదయం మారితే అంతా మారుతుంది అన్నారు. కాని అంబేడ్కర్ అలా కేవలం మనుషుల మంచి మనసుమీద ఆధారపడితే ఎలా? హక్కులకి చట్టం అండగా ఉండాలి,
రాజ్యాంగం రక్షణగా ఉండాలి అని వాదించారు. ఒకటి నైతిక బలమైతే ఇంకొకటి చట్టబలమన్నమాట. సరే, ఇదంతా జరిగి దశాబ్దాలు గడిచిపోయాయి. కాని ఇప్పుడికి ఇండియాలో ఈ డిబేట్ ఎందుకు నడుస్తూనే ఉంది? ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ అసలైన ప్రశ్న, అంటే మనసుల్ని మార్చాలా లేక చట్టాల్ని, వ్యవస్థల్ని మార్చాలా అన్నది ఈ రోజుకి మన సమాజం ముందున్న అతిపెద్ద ప్రశ్న. ఈ రెండింటి మధ్య సరైన బ్యాలెన్స్ దొరికినప్పుడే అసలైన మార్పు సాధ్యం. సో చివరిగా ఒకే ప్రశ్న, ఒక దేశంలో నిజమైన న్యాయం జరగాలంటే ఏం చెయ్యాలి? మనుషుల మనస్సుల్ని మార్చాలా లేక కఠినమైన చట్టాల్ని, బలమైన వ్యవస్థల్ని తీసుకురావాలా? ఈ ప్రశ్న కేవలం గాంధీ, అంబేడ్కర్ల మధ్య జరిగింది కాదు. ఇది మనందరం ప్రతిరోజూ మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న. దీని సమాధానంలోనే మనందరి భవిష్యత్తుంది.